నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఇంతకీ కూటమి అధికారంలోకి వస్తుందా లేదా మళ్ళీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారా అనే చర్చ సాగుతుంది. దీనిపైన కొన్ని వేల బెట్టింగ్లు కూడా కడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది? జగన్మోహన్ రెడ్డి జాతకరీత్యా ఆయన మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? లేదా చంద్రబాబు నాయుడు జాతకరీత్యా కూటమి అధికారంలోకి వచ్చి మరోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చంద్రబాబు నాయుడుకి ఉంటుందా తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫేమస్ ఆస్ట్రాలజర్ అమ్మవారి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తారని కొంతమంది అంటుంటే మరికొంతమంది లేదు లేదు కూటమి వస్తుంది అంటున్నారు. వారి వారి జాతక రీత్యా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? ముందుగా ప్రేక్షకులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఏ పార్టీకి డబ్బులు మాకు ఈ పార్టీ వారు ఇవ్వడం లేదా ఆ పార్టీ వారు ఇవ్వడం అనేది ఏది ఉండదు. ఆయన ఆస్ట్రాలజర్. తప్పకుండా ప్రిడిక్ట్ చేసేటువంటి రైట్స్ తప్పకుండా కూడా మాకు ఉంటవి ఏ విషయాన్నైనా కూడా. కనుకనే ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎవరు గెలిచినా ఎవరేం లేదు చేసేది కనుక ప్రజెంట్ గా ఉండేటువంటి ఇప్పుడు అలాంటి సర్వేలు ఎన్నో కూడా ఉన్నది. ఇప్పుడు లాస్ట్ ఐపాక్ సర్వేనా అదేదో చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రజెంట్ గా కూడా వారి సర్వేలోనే నిన్న జగన్ గారు కూడా వారిని కలవడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడం, సర్వేలో ఎటు చూసినా కూడా వారే రావడం అనేటువంటి మాట సంతోషం. అంతటా అంటే మాది కూడా ఒక సర్వే లాంటిదే అనుకోండి, వేరే అని కాకుండా ఒక మెచ్యూరిటీతో ఈ యొక్క వీడియోను తిలకించాలని చెప్పి కోరుకుంటూ ముందుగా జగన్ గారి యొక్క జాతకాన్ని వీక్షిద్దాం. ఆరుద్ర నక్షత్రము మిథున రాశి అయినటువంటి ఈ యొక్క జగన్ గారి యొక్క జాతకంలో లగ్నంలో బుధ శుక్రుడు ఉండేటువంటి పరిస్థితి. లగ్నంలోనే బుధ శుక్రుడు, బుధుడు శుక్రుడు అంటేనే ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు, ఒక లవర్స్ గా కూడా చెప్పుకోవచ్చు. బుధ శుక్రుల కలయిక అంటే చాలా అదొక వృచ్చిక లగ్నమే సీక్రెట్ మైండ్ సెట్. అదే విధంగా అందులో బుధ శుక్రులు ఉండేటువంటి పరిస్థితి. ఇక రెండో స్థానంలో రాహువు సూర్యుడు గురువు ఉన్నారు. గురువు సొంతింట్లోనే ఉన్నప్పటికీ కూడా రాహువు సూర్యుడు కలిసి ఉంటారు. కనుక కొన్ని సందర్భాలలో వాక్కు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటా విధానంలో ఈ మధ్యలో మాటలు ఎక్కువగా కూడా వైరల్ అవుతూ ఉన్నది. ట్రోల్కు గురయ్యేటువంటి పరిస్థితి. ఎందుకు రాహువు గురువు సూర్యుడు కలిసి ఉండడం చేత మాట మెల్లగా మాట్లాడడం కానీ లేదా మాట్లాడేటువంటి సమయంలో లోపల ఏదో ఒక భయంగా ఉండేటువంటి పరిస్థితులు కానీ కొన్ని ఉంటవి. గ్రహాల రీత్యా గ్రహాల రీత్యా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సప్తమాతు శని 7వ స్థానంలో శని ఉన్నది. కనుక మనసులో ఉండేటువంటి ఆలోచనలు కాస్త వేరే రకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. బయటికి కనబడేటువంటి పరిస్థితి వేరే రకంగా ఉండేటువంటి పరిస్థితి. వైఎస్ జగన్ గారు అని కాదు, ఇక్కడ 7వ స్థానంలో శని ఎవరికి ఉన్నా కూడా వారి పరిస్థితి అట్లా ఉంటుంది. విన్నారా? 8వ స్థానంలో కేతువు చంద్రుడు ఎప్పుడు కూడా 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ ఉండదు. ఉంటే తల్లి ప్రేమ దూరం అవుతుంది. విన్నారా? కనుక చంద్రుడు అంటేనే మంచి ఎంతో అద్భుత మనకు ఒక ప్రీతికరమైనది. అదే విధంగా సెలబ్రిటీ హోదా, అదే విధంగా మంచి అబ్రాడ్ అనుకోండి చంద్రుడు అంటే. కనుక అలాంటి చంద్రుడు 8వ స్థానం అంటేనే కష్టం, కోర్టు కేసులు ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి. కనుక ఈ చంద్రుని దశ వచ్చినప్పుడు కానీ చంద్రుని పీరియడ్ లో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇబ్బందులు తినేటువంటి పరిస్థితి. ఇక 12వ స్థానంలో కుజుడు, 12వ స్థానంలో కుజుడు ఉంటే దీన్ని కుజదోషం కింద పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సరిగా నిద్ర పట్టకపోవడం కానీ ఎవరికైనా 12వ స్థానంలో కుజుడు ఉంటే మంచిది కాదు. స్థాన చలనాలు కానీ ఇలా ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే 2009లో ఎగ్జాక్ట్లీ శనిలో చంద్రుడు ఎంటర్ అయ్యాడు. ఇక్కడ అప్పటికి 2 నెలలు అవుతుంది శనిలో చంద్రుడు ఎంటర్ అయ్యి. చంద్రుడు 9వ స్థానానికి అధిపతి, 9వ స్థానానికి అయినటువంటి అధిపతి 8లో ఉన్నాడు. ఓకే, ఇక్కడ శని యొక్క చూపు మూడో దృష్టి 9వ ఇంటి మీద పడింది. శని దృష్టి శనికి ఉంటున్నటువంటి స్థానం నుండి 3వ స్థానం 7వ స్థానం 9వ స్థానం మీద చూపు ఉంటుంది. 10వ స్థానం మీద శని చూపు 3వ ఇంటి మీద పడింది. ఇక్కడ శని ఉన్నటువంటి స్థానం నుండి 3వ ఇంటి మీద పడింది. ఈ ఇంటి నెంబర్ ఎంత? 1 2 3 4 5 6 7 8 9.
9వ స్థానానికి అధిపతి ఎవరు? చంద్రుడు. ఎక్కడున్నాడు? వెనకాల ఉన్నాడు. ఓకే, శని చూపు 9 మీద పడింది. మరి 9 ఏమిటి అంటే తండ్రి స్థానం. 9 అంటే తండ్రి స్థానం. 2009 ఎగ్జాక్ట్లీ శనిలో చంద్రుడు వచ్చినటువంటి సమయంలో ఫాదర్ డెడ్. ఓకే, ఈ పీరియడ్ లో ఓకే శనిలో చంద్రుడు యోగించలేదు, తండ్రికి దూరం చేసినటువంటి పరిస్థితి. ఓకే ఓకే, 2000 అప్పటి నుండి తను ఎన్నో అవరోధాలు కానీ బాధలు కానీ అవన్నీ ఉన్నవి. 2016 నుండి బుధుని దశ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ కాగానే బుధుడు ఇతనికి లగ్నాతున్నాడు. సప్తమ దృష్టి శని ఉన్నది కనుక బుధ శనుల కలయిక పరస్పరం రాజకీయంలో ఒక యుద్ధ వాతావరణం కావచ్చును, లేదా మన రాజకీయంలో ఓడిపోవడం కావచ్చును. కొన్ని సందర్భాలలో ఈ యొక్క 2014-15 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి, ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితి. 14-15 అక్కడి నుండి 2018 బుధుల్లో శుక్రుడు ఎంటర్ అయ్యాడు. ఓకే, బుధుల్లో శుక్రుడు. శని ఎక్కడున్నాడు? ఇది శుక్రుని ఇల్లు. ఇది శుక్రుని ఇంట్లో శని ఉన్నాడు కనుక ఈ శుక్రుని బుధుల్లో శుక్రుడి దశ వచ్చినప్పుడు సప్తమాతు రన్ అయింది. సప్తమాతు రన్ అంటే ఏమిటి? 7వ స్థానము ప్రజలు కావచ్చును, అదేవిధంగా మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ స్థానం నుండి ఎదుటి వ్యక్తి 7వ దృష్టి ఉంటుంది, ఎదుటి వ్యక్తి వారు కనుక ప్రజలు కానీ ఒక సీఎం పదవి కానీ తనకు 2018-19 పోటీ చేయడం, గెలిచినటువంటి పరిస్థితి అయితే అద్భుతంగా ఉంది. అటు పిమ్మట ముందుకు రావడం. ఇప్పుడు ప్రజెంట్ గా బుధుల్లో చంద్రుని దశ, కుజుని దశ నడుస్తూ ఉన్నది. మరలా ఇక్కడ శనిలో చంద్రుడు వచ్చినప్పుడు ఏమైంది? తండ్రి గారి యొక్క బాధ కలిగింది. మరలా బుధుల్లో చంద్రుడు వచ్చింది ఇప్పుడు.